ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి వాక్సుధార యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సరిగ్గా సంవత్సరం క్రితం గురు పౌర్ణమి రోజున కీర్తిశేషులు శ్రీమతి విజయమ్మ గారి ఆలోచనల నుండి ఆవిర్భవించి వారిచే ప్రారంభించబడిన శ్రీ సత్యసాయి వాక్సుధార యూట్యూబ్ ఛానల్ ఈ గురు పౌర్ణమికి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభతరుణంలో పాదసేవన సప్తాహంతో మీ ముందుకు రావడం ఎంతో సంతోషదాయకం. పాత మందిరం రోజుల్లో విజయమ్మ గారు మరియు అనేక మంది భక్తులు స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పాదసేవనం చేసుకొని తరించారు. అలనాటి పాదసేవన విశేషాలను విజయమ్మ గారి మాటల్లో విని మీరందరూ కూడా తరించాలని మా ఆకాంక్ష. ఈ పాదసేవన సప్తాహాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించిన ప్రతి ఒక్కరికి తామే స్వయంగా స్వామికి పాదసేవనం చేసుకున్న అనుభూతి కలుగుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవాన్ బాబావారి పాద పద్మములకు భక్తి శ్రద్ధలతో ఈ పాదసేవన సప్తాహాన్ని సమర్పిస్తున్నాం. జై సాయిరామ్. Om Shri Sai Ram. Guru Purnima greetings to all the viewers of Shri Satyasai Vaksudhara YouTube channel. Exactly 1 year ago, on the auspicious day of Guru Purnima, Shri Satyasai Vaksudhara YouTube channel was conceived from the thoughts of late Srimati Vijayamma Garu and inaugurated by her. It is a matter of great joy that, as we complete 1 year on this Guru Purnima, we are able to present before you a special Padasevana Saptaham. During the days at the old Mandir, Vijayamma Garu, along with many devotees, was blessed to perform Padasevanam with deep devotion and reverence. It is our heartfelt wish that you too experience that same spiritual bliss by listening to the memorable incidents of those sacred Padasevanam days narrated in Vijayamma Garu's own words. There is no doubt whatsoever that everyone who listens to this Padasevanam Saptaham with devotion and reverence will feel as though they themselves have personally performed Padasevanam at Swami's divine feet. With profound devotion and reverence, we humbly offer this Padasevanam Saptaham at the sacred lotus feet of Bhagavan Baba. Jai Sai Ram. ప్రత్యక్ష పరిపూర్ణ ప్రేమావతారుడైన సాయి పాద పంకజములకు ప్రణమిల్లుతున్నాను. సాయి తల్లి అనుంగు బిడ్డలైన మీ ఎల్లరికూ నా హృదయపూర్వక వందనం. పాదసేవనం అన్నది సర్వ మానవాళికి పరమ పవిత్రమైనటువంటి పారితోషికం. ఈ పరమ పవిత్రమైనటువంటి పారితోషికాన్ని మన ప్రభువు ఒక్క మానవాళికే కాక జంతు జాలములకు సర్వచరాచర ప్రకృతికి అనుగ్రహించినటువంటి వరప్రసాదం. అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పాదసేవనం అన్నది పారమార్థిక సంపత్తికి సాధనం, జీవిత పరమావధికి సోపానము, భగవంతుని దరి చేర్చుటకు రాజమార్గము. ఇట్టి పాదసేవనమును మాకు ఆనాడే ప్రభు దండిగా నిండుగా ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించారు. 1945లో ప్రప్రథమంగా మేము పర్తికి వచ్చాం. ప్రప్రథమంగానే బాలసాయిగా ఉన్న ప్రభువును దర్శించే భాగ్యం మాకు చిక్కింది. ఆ బాలసాయి యొక్క సుందర వదనార విందం, చిలిపి కళ్ళు, చిరు మందహాసం, తెల్లని నిలువు టంగి, అర్ధభాగంగా తీసుకున్నటువంటి నల్లని శిరోజాలు, ఆ అందాన్ని చూస్తుంటే మేము మంత్రముగ్ధులమైపోయాం. మంత్రముగ్ధులైపోయినటువంటి మేము వెంటనే వారి పాదరాజీవములకు నమస్కరించి మాకు తెలియకుండానే వారికి దాసానుదాసలమైపోయాం. ఆ సమయంలో ప్రభు పాత మందిరంలో ఉండేవారు. మేము పాత మందిరంలో వారు బాలసాయిగా ఉండటం మూలన ఎక్కువగా ఆడుతూ పాడుతూ గంతుతూ ఎంతో ఆనందాన్ని అనుభవించేవారం. ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే రోజుకి ఎన్ని మార్లు పాద నమస్కారం చేసుకునేవాళ్ళమో లెక్కే లేదన్నమాట. ముఖ్యంగా రాత్రి వేళ ప్రభు విశ్రమించే ముందు వారి గది ముందు నిలబడి రండి రండి పాద నమస్కారం చేసుకోండి అని పిలిచేవారు. అప్పుడు సమయం ఎంతో తెలుసా? అర్ధరాత్రి అన్నమాట. అర్ధరాత్రి సమయంలో మళ్ళీ స్వామి పిలుస్తూ ఉంటే మేము
కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చేవాడు. ఎందుకంటే నిద్ర దంచొస్తూ ఉంది, తెల్లవారి నుంచి ఇంత కూడా విశ్రాంతి లేదన్నమాట. అలా కాళ్ళు ఇడ్చుకుంటూ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇప్పుడే కదా నమస్కారం చేసుకున్నాం అని అంటుంటే, ఆహా మేము తల గోక్కునేవాళ్ళం, అయ్యో స్వామి ఇప్పుడే కదా చేసుకున్నాం అంటుంటే, ఆహా దాని విలువ మీకు ఇప్పుడు తెలీదు, కొంతకాలం అయ్యాక దాని విలువ తెలుస్తుంది. మీకు పాద నమస్కారం ఎన్ని మాసాలైనా కూడా చిక్కదు, అంతేకాదు నా బొటన వేలు కూడా మీకు కనిపించదు అని అంటుంటే, అబ్బో ఈ పుట్టపట్టికి అంతమంది ఎవరు వస్తారబ్బా అని గొనుక్కుంటూ వెళ్ళిపోయేవారు.